స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ప్రశాంతంగా జరిగిన మహాసభ, అలాగే మహాజన సభ షుగర్ ఫ్యాక్టరీ ఎండీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ 188 కోట్లు అప్పుల్లో ఉంటే 88 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పులకు కొద్దిగా జమ చేసి రైతులకు బకాయిలు కూడా చెల్లించామని తెలియజేశారు. రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ తాను ఒక రైతునేనని ఫ్యాక్టరీని ఎలాగైనా మూతపడిపోకుండా నిలబెట్టి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రభుత్వంతో వచ్చి మాట్లాడి తన వంతు కృషి చేస్తానంటూ కూడా సభాముఖంగా తెలియజేశారు. చోడవరం నియోజకవర్గ శాసనసభ్యుడు కెఎస్ రాజు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా తన వంతు కృషి చేస్తా అని తెలియజేశారు. ఇదంతా కేంద్రం తెలియలేనటువంటి అన్నీ చెప్పారు. ఆయన కూడా ఇవ్వలేమని కూడా చెప్పాడు. కానీ చెప్పగలరు రాజకీయంగా మాట మాట్లాడాలి కదా అని చెప్పాడు అన్నారు. ప్రీవియస్ ఏదో రకంగా ఎవరు గవర్నమెంట్ వస్తే గట్టి వస్తుంది అని తెచ్చి వచ్చు కదా, తెచ్చేసి ఇచ్చి వచ్చు కదా అని ఆయన వేశారు. కానీ తలప్రాణం కోపం వస్తుంది. ఎన్ని బాధలు అంటే చెప్పులు అయిపోతాయి. గత అయ్యాలో 180 కోట్లు నష్టాలున్నటువంటి ఫ్యాక్టరీ ఆ రోజు ఉన్నటువంటి పంచదార అమ్మగా 150 కోట్లు అమ్మితే ఇంకా 120 కోట్లు వడ్డీ 130 కోట్లు అయితే 130 కోట్లు అయితే 89 కోట్ల 80 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయాన్ని 5 సంవత్సరాలు అందించారు. చెరుకుకి సంబంధించి మరి పేమెంట్ ఒక రోజు ఆలస్యమైందంటే మనం బాధపడతాం. కానీ ఆ కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా సంవత్సరాలు జాప్యం జరుగుతుందని అంటే దానికి చాలా విచారించాల్సిన విషయం. శాసనసభ్యుడిగా తప్పకుండా ఈ పరిస్థితిని పెద్ద దృష్టికి తీసుకెళ్లి ముందుగా చెరుకు రైతులకు చెల్లించవలసిన పేమెంట్స్ కానీ చనిపోయిన వారి కుటుంబానికి చెల్లించవలసిన ఎక్స్‌గ్రేషియా కానీ దాని మీద ముందు దృష్టి పెట్టి అతి త్వరలో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా వారికి చెల్లింపు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ అదే సుమారు 5 లక్షల ఈ ఫ్యాక్టరీ రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో అన్ని శాఖ మన జిల్లాలోనే తుంపాల ఏకోపాల తాండవ ఫ్యాక్టరీ కూడా మూసేస్తే మరి ఏకైక షుగర్ ఫ్యాక్టరీ మన చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఈ రోజు మరి రైతులు ఎప్పుడైతే దిగుబడి తగ్గడం ప్లస్ ఏదైతే పేమెంట్స్ సకాలంగా రావాలన్న దీని మీద మరి పంట తగ్గించి ఈ రోజు 1,70,000 టన్నుకి దిగుబడి విచారకరమైన విషయం. 5 లక్షల ఉన్నటువంటి చెరుకు ఈ షుగర్ ఫ్యాక్టరీ 4,000 కెపాసిటీ, రోజు 4,000 కెపాసిటీ చెరుకు ఈ రోజు 3,000 కూడా వాళ్ళ పరిస్థితి తీసుకొచ్చారు. అది కూడా మరి 1,70,000 దిగుబడి లేకపోతే మన ఇండస్ట్రీ కూడా ఇబ్బంది కలుస్తుంది. అది పెద్దలు ఎంపీ గారు సీఎం రమేష్ గారు కానీ వీరేంద్ర రాజు గారు కానీ అలాగే మన మాటలు శాసన మండలం కానీ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు వాళ్ళ పెద్దలు రైతులు చెప్పారు కుటుంబంలో వచ్చింది, కుటుంబంలో గతంలో మీరు ఇవేమైనా అన్నారు చెయ్యాలన్నారు, తప్పకుండా మాట కట్టుబడి జరుగుతుంది. ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వం ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా మన సీఎం రమేష్ గారు కానీ లేదా మన సత్యనారాయణ గారు కానీ రాజు గారు కానీ అలాగే జనసేన సోదరులు టీవీఎస్ఎం రాజు గారు కానీ డికేఎం గారు అందరూ కూడా అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ధర్మశ్రీ గారు అంటారు. అందరూ కూడా ఇక్కడ అందరూ సర్వసభ్యులు రైతుల్ని మన ఫ్యాక్టరీ బాధ్యత మన అందరూ ఏకైతే కొత్త ఇండస్ట్రీస్ వచ్చినా మనం ఈ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ కాపాడాల్సిన బాధ్యత ప్రతి రైతు కుటుంబ సభ్యులు కూడా ఉంది, అలాగే నాయకులు కూడా ఉంది. తప్పకుండా గతంలో మనకు తెలిసి 2001-2002 కూడా అప్పుడు కోటి ఇండస్ట్రీ వస్తాడు కొంత కామెంట్ చేశారు. సార్ కోటి ఇండస్ట్రీ వస్తే మరి ఇబ్బంది